ఎందుకు ఇంత సడన్ గా బీజేపీ కులగణన చేస్తామని చెప్పి ప్రకటించడం ఎట్లా వస్తున్నారు? సడన్ గా ప్రకటించింది ఏం కాదు. కులగణన జరగాలనే డిమాండ్ ఏదైతే 94 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడము, వారు మాత్రమే చేయడం అంటే వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఒక కమిట్మెంటు. దాదాపు 8,20,00,000 తప్పిదాలు ఉన్నాయని చెప్పి తర్వాత చెప్పడం జరిగింది. ఇప్పుడు కేంద్రం చెప్తుంది, రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాడు, తెలంగాణ చేసి చూపిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్తున్నారు. అదే మీరు చేసింది ఏంటిది? ఇవాళ మీరు చేసింది ఎందుకు చూపించలేకపోతున్నారు? పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? 10% ఇవాళ మీరు బీసీలు అంటే, మీరు 80% పైగా బీసీలు అంటే దేశంలో ఇదే విధంగా రోల్ మోడల్ చేయబోతున్నారా? అంటే ముస్లింల ప్రాప కోసం ముస్లిం జనాభానంతా బీసీలో చేర్చడమే మీ రోడ్ మ్యాపా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వాళ్ళ నరాన బీసీ వ్యతిరేక వైఖరి వాళ్ళ. నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ గారు, మరి ఇందిరాగాంధీ సైతం కూడా. నెహ్రూ గారు ఆనాడు అంబేద్కర్ గారి యొక్క ఒత్తిడికి తాళలేక బీసీల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం ఖచ్చితంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలంటే దాన్ని తాత్సారం చేశారు. బట్ రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర వల్లనే మోడీ కళ్ళు తెరిచి ఇప్పుడు గత్యంతరం లేకనే ఈ కులగణన చేపడుతున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన కోసం రాహుల్ గాంధీ విన్యాసాలు, వాళ్ళకు ప్రేమ లేదు బీసీల పట్ల, కేవలం ఓట్ల కోసం, రాజకీయ కోసం. 4వ సారి కూడా రేవంత్ రెడ్డి గారు, మీరు మభ్యపెట్టకండి, ప్రజలు మోసం చేయకండి. మీకంటే ముందు ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో శాస్త్రీయ పద్ధతుల్లో అక్కడ జనాభా కులగణన చేపట్టి దానిని బహిర్గతం చేశారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ కూడా అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు వరకు ఎండ్ చేస్తారు, 2029 వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇది పార్లమెంట్లో ప్రవేశపెడతారని చెప్పేసి అంటే దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలా, పార్టీలు కూడా పైగా కాకుండా పూర్తి మనస్ఫూర్తిగా మద్దతు ఉండాలా, ప్రజలను చైతన్యపరచాలా. మరి ఇప్పుడు మీరు చేసే సర్వేలో ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారా, లేకపోతే ఎట్లా ప్రజలకు ఎట్లా ఎడ్యుకేట్ చేస్తారు? వీళ్ళు చేసే సర్వేకు సెన్సస్ యాక్ట్కు తేడా ఉంది. అది బైండింగ్, ఖచ్చితంగా. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మాట్లాడుతూ బీహార్ ఎన్నికల కోసమే తీసుకొచ్చింది కులగణన అని చెప్పేసి అంటున్నారు. అంటే చేస్తేనేమో కడుపుమంటాం మీకు, అరే వీళ్ళు కొట్టేస్తున్నారు, మేము పైకి బీసీలని మాట్లాడతాం, పైకి సోషల్ జస్టిస్ అని మాట్లాడతాం, కానీ అసలు చేసేసరికి జీర్ణించుకోలేకపోతున్నాం. బీసీలకు మేమే ఛాంపియన్ అని చెప్పుకుంటున్నారు కదా. ఇవాళ బీసీలు కర్రు కాల్చి వాత పెడుతున్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ. హర్యానా జరిగింది, మహారాష్ట్రలో వచ్చిన ఎన్నికలు, ఢిల్లీలో ఏమైంది? ఢిల్లీలో 3-0 హ్యాట్రిక్, 3 సార్లు రాహుల్ గాంధీ నేతృత్వంలో మీరు పోటీ చేస్తుంటే 0 సీట్లు. నిజంగా నవ్వుకుంటున్నారు జనాలు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం అయితే ప్రకటించింది. దానికి సంబంధించి ఆ దేశవ్యాప్త కులగణన ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, దాని సాధ్యాసాధ్యాలు ఏంటి, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, తద్వారా ఎందుకంటే ఒక రాష్ట్రంలో బీసీ అయితే ఇంకొక రాష్ట్రంలో వాళ్ళు ఎస్సీగా ఉన్నారు. సో ఇలాంటి చిక్కుములు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఇదే అంశాన్ని మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారు, జాతీయ ఓబీసీ కూడా అధ్యక్షులు వారు. సార్ నమస్తే. నమస్తే. సరే, ఎందుకు ఇంత సడన్ గా బీజేపీ కులగణన చేస్తామని చెప్పి ప్రకటించడం ఎట్లా వస్తున్నారు? సడన్ గా ప్రకటించింది ఏం కాదు. కులగణన జరగాలనే డిమాండ్ ఏదైతే బీసీల నుంచి, బీసీ సంఘాల నుంచి కొన్ని దశాబ్దాలుగా మరి వినిపిస్తూ ఉన్నారో, ఇది పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాల, శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టాలి. ఆషామాషిగా హడావడిగా చేసి మరి ప్రజలను గందరగోళ పరిస్థితికి నెట్టొద్దు అనేదే బీజేపీ అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఆ రోజు 2010లో సుష్మా స్వరాజ్ గారు స్వయంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, యూపీఏ అధికారులు ఉన్నది, ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రి, వారికి లేఖ రాశారు. 2011లో జరిగే జనగణనలో ఈ యొక్క కులగణన కూడా చేపట్టాలని చెప్పి ఇది బీజేపీ భావిస్తూ ఉన్నది, బీజేపీ డిమాండ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారిని, అరుణ్ జైట్లీ గారు కానీ డిమాండ్ చేశారు. ప్రభుత్వము ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఒప్పుకొని తీరా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి, సహజంగా ఈ యొక్క సెన్సస్ యాక్ట్ ప్రకారంగా హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగాలి ఇది, ఈ జనగణన. ఆ రోజు చిదంబరం గారు హోంమంత్రిగా ఉండి, ఖచ్చితంగా హోంమంత్రి ఈ యొక్క జనగణనలో కులగణను మేము స్వీకరించము, ఇది మన విధానం కాదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు విభేదించారు. అంటే 1931లో స్వాతంత్రం రాకపూర్వం జరిగినటువంటి చివరి ఆ యొక్క కులాల వారిగా గణాంక వివరాలు సేకరించింది. అంటే 1881 నుంచి ప్రారంభమై ప్రతి 10 సంవత్సరాలకు జరిగే జనగణనలో బ్రిటిష్ పాలకులు సైతం కూడా కులగణన చేపట్టారు. కానీ కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి
మొదటి ప్రభుత్వం నెహ్రూ గారు ప్రధానమంత్రి. ఆ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అంటే మీరు ఊహించండి ఎన్ని సంవత్సరాలు పట్టింది. 94 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడము, వారు మాత్రమే చేయడం అంటే వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఒక కమిట్మెంటు. అంటే బీజేపీ దీన్ని ఒక సామాజిక న్యాయం అన్నప్పుడు ఈ సమాజంలో దేశం నుండి అన్ని వర్గాల యొక్క గణాంక వివరాలు సేకరించడం తప్పేమిటి? ఇది కేవలం బీసీల కోసం మాత్రమే జరిగేటువంటి ఈ కులగణన కాదు, అన్ని కులాల యొక్క వివరాలు సేకరించడం. అంటే సమాజంలో కుల వ్యవస్థ కొనసాగుతున్నది. ఆ సందర్భంలో కులాల వారిగా లెక్కలు తీయడం తప్పేంటి? అంటే సెన్సస్ యాక్ట్ ప్రకారంగా కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వాళ్ళు ఆ జనగణనలో మరి పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే 2011లో చిదంబరం గారు 5,000 కోట్ల రూపాయల ప్రభుత్వం డబ్బుని వెచ్చించి కేంద్ర హోంశాఖ ద్వారా కాకుండా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కొన్ని సంస్థల ద్వారా ఈ సర్వే చేయించి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని చేయించి మరి కొండను దవి ఎలకని పట్టినట్టుగా సాధించింది ఏమిటంటే అన్ని తప్పుల తడకలే, దాదాపు 8,20,00,000 తప్పిదాలు ఉన్నాయని చెప్పి తర్వాత చెప్పడం జరిగింది. అంతేకాదు అందులో ఈ దేశంలో ఎక్కడ లేని కులాలు 42 లక్షల కులాలు ఉన్నట్టుగా మనకు వార్తలు అందినాయి. మండల్ కమిషన్లో 3,000 పై చిలుకు కులాలని బీసీ కులాలని చెప్పి మండల్ కమిషన్ గుర్తిస్తే ఈ సర్వే ద్వారా 50,000 పైగా బీసీ కులాలు ఉన్నాయని చెప్పి, అందులో ఒకే కులము 5,000 ఉపకులాల పేరు మీద గోత్రాల పేరు మీద ఉన్నదని చెప్పి తప్పుల తడక అశాస్త్రీయంగా జరిపి మొత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అది కాంగ్రెస్ చరిత్ర. ఆ రకంగా మోసం చేసి, అంతేకాదు కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కాదు అంతకుముందు, వాళ్ళు కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి మేము ఈ కులాల వారీగా సర్వే చేస్తామని చెప్పి సర్వే చేశారు, అట్టహాసం చేశారు, ఆర్భాటంగా మరి దానికి గొప్పగా వర్ణించుకున్నారు. తీరా చూస్తే ఆ సర్వే వివరాలు కూడా వాళ్ళు కూడా బయటపెట్టారు. ఎందుకు పెట్టలేదంటే కాంగ్రెస్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది దాన్ని విభేదించారు, వ్యతిరేకించారు. ఈ కుల గణన కనుక మనం బయట పెట్టేటట్టు వివరాలు ఆ రకంగా కులాల మధ్యలో తగాదాలు వస్తాయని, అంటే ఆధిపత్య పోరు పెరుగుతుందని చెప్పి అనేక కారణాల వల్ల దాన్ని పక్కన పెట్టేసేసారు. మన రాష్ట్రంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వారు కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక బంధు వాతావరణం నిర్మాణం చేసి సమగ్ర కుటుంబ సర్వే అన్నారు. వారు కూడా సర్వే చేశారు, లెక్కలు బహిర్గతం చేయలేదు, కానీ లీకులు ఇచ్చారు, రాజకీయంగా ఆ యొక్క వివరాలు వాడుకున్నారు. ఆ రోజు 51% బీసీ జనాభా అన్నారు. మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సంఘాల ఒత్తిడి తాళలేక వారు కులగణన అన్నారు. మొత్తం వారు కూడా అశాస్త్రీయంగా, అసలు 4 కోట్ల పైగా ఈ రాష్ట్రంలో జనాభా ఉంటే వారు దాదాపు 40-50 లక్షల వివరాలే సేకరించలేదు. దాన్ని హడావుడిగా ఆర్భాటంగా మరి ప్రచారం చేసి తేల్చింది ఏమంటే ఆ వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో ఏ సామాజిక వర్గం ఏ కులం ఎంతుంది, ఆ కులంలో విద్యావంతులు ఎంతమంది, ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు ఎంతమంది, ఉద్యోగాలు లేని ఏమీ వివరాలు లేవు. దాన్ని అసెంబ్లీలో పెట్టారు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు కేంద్రం చెప్తుంది, రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాడు, తెలంగాణ చేసి చూపిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్తున్నారు. అదే మీరు చేసింది ఏంటిది? ఇవాళ మీరు చేసింది ఎందుకు చూపించలేకపోతున్నారు? పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? మీరు అసెంబ్లీలో పెట్టొచ్చు కదా వివరాలు, ఈ కులం ఈ గ్రామంలో ఇంత ఉంది, ఈ జిల్లాలో ఇంత ఉంది, మొత్తం తెలంగాణలో ఇన్ని కులాలు ఉన్నాయని ఎక్కడైనా చెప్పారా? మీరు లీకులు ఇస్తున్నారు. ఏమని? 46% బీసీ జనాభా ఉందని, కొత్తగా ముస్లిం బీసీలు 10% ఉన్నారని చెప్పి. అంటే ఇది బీసీలకు కానీ లేదా కులగణన సామాజిక న్యాయం కోసం, ఇది ముస్లింల ప్రాపకం కోసం చేసినట్టుగానే ఈ సర్వే, ఇది రోల్ మోడల్గా అంటారు. అంటే దేశం మొత్తం మీద కూడా ఇవాళ 12% ముస్లిం జనాభా తెలంగాణలో, 10% ఇవాళ మీరు బీసీలు అంటే, మీరు 80% పైగా బీసీలు అంటే దేశంలో ఇదే విధంగా రోల్ మోడల్ చేయబోతున్నారా? అంటే ముస్లింల ప్రాప కోసం ముస్లిం జనాభానంతా కూడా బీసీలో చేర్చడమే మీ రోడ్ మ్యాపా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి దీనికి. ఇవాళ బీసీల హక్కులు కాల రాస్తున్నారు అసలు బీసీలు ఎవరైతున్నారు ఇవాళ. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో 150 మున్సిపల్ డివిజన్స్ ఉంటే 34% బీసీలకు రిజర్వేషన్, 34% అంటే దాదాపు 50 డివిజన్స్. అందులో ఇవాళ 32 మంది ముస్లిం బీసీల పేరు మీద గెలిస్తే 18 మంది హిందూ బీసీలా? అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు? అంటే కేవలం మీ సర్వేలు, కులగణన అంతా కూడా, మీ ఎజెండా అంతా కూడా ముస్లిం అపీజ్మెంట్, ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే మీ మొత్తం ఈ పాలన అంతా కూడా. రాహుల్ గాంధీ కూడా ఇదే రోల్ మోడల్ చేయాలనుకుంటున్నారా? అది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు
మొత్తం గణాంక వివరాలు అంటే అన్ని కులాల వివరాలు సేకరించి ఆ రకంగా శాస్త్రీయ పద్ధతుల్లో పగడ్బందీగా చేయడానికే తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వాళ్ళ నరాన బీసీ వ్యతిరేక వైఖరి వాళ్ళది. నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ గారు, మరి ఇందిరాగాంధీ సైతం కూడా. నెహ్రూ గారు ఆనాడు అంబేద్కర్ గారి యొక్క ఒత్తిడికి తాళలేక బీసీల యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం ఖచ్చితంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలంటే దాన్ని తాత్సారం చేశారు. అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు వారికి పూర్తి హక్కులు కల్పించాము, వారికి విద్యా ఉద్యోగాల్లో రాజకీయ పరంగా రిజర్వేషన్లు ఇచ్చాము, బీసీలకు ఆ విధంగా చేయలేకపోయాము. కాబట్టి మీరు ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఎన్ని కులాలు బీసీలు ఉన్నాయి ఇందులో తేల్చండి అని చెప్పితే ససేమిరా అన్నాడు. చివరికి అంబేద్కర్ రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ నెహ్రూ గారు కాకా కలేకర్ కమిషన్ 1952లో ఏర్పాటు చేస్తే 3 సంవత్సరాల సమయంలో ఈ దేశంలో 2600 పై చిలుకు బీసీ కులాలు ఉన్నాయి, సామాజిక వివక్ష గురవుతున్నాయి, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, కుల వృత్తుల మీద ఆధారపడుతున్నారని చెప్పి నివేదిక ఇచ్చి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పితే దాన్ని పార్లమెంట్లో చర్చ కూడా పెట్టలేదు. 17 సంవత్సరాలు ప్రధానమంత్రి కూడా. ఇది మీకు నెహ్రూ గారు కానీ కాంగ్రెస్కు బీసీల పట్ల ఉన్న మీకు చిత్తశుద్ధి. నిజంగా ఆనాడే కాకా కలేకర్ కమిషన్ సిఫార్సుకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇచ్చి ఉన్నట్టయితే ఇవాళ దాదాపు 70 సంవత్సరాల్లో ఏ స్థితికి బీసీలు ఎదిగేవాళ్ళు, ఏ స్థాయికి వాళ్ళు బీసీలు రాగలిగేవారు, ఉన్నత ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ దాన్ని చిదిమేసింది నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ. మీరేమో గాంధీ కుటుంబం మొత్తం బీసీలకు వ్యతిరేకం అంటున్నారు. బట్ రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర వల్లనే మోడీ కళ్ళు తెరిచి ఇప్పుడు గత్యంతరం లేకనే ఈ కులగణన చేపడుతున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన కోసం రాహుల్ గాంధీ విన్యాసాలు, వాళ్ళకు ప్రేమ లేదు బీసీల పట్ల, కేవలం ఓట్ల కోసం, రాజకీయ కోసం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 60 సంవత్సరాల పైగా అధికారంలో చేయలేదు. మీ కుటుంబం నుంచే 3 ప్రధానమంత్రులు, 4వసారి కూడా యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినా యూపీఏ చైర్పర్సన్గా నడిపించింది సోనియా గాంధీ. అంటే ప్రముఖ స్థానంలో ఉండి ప్రభుత్వాలు నడిపించిన మీరు చేయలేనిది ఇవాళ ఏదో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో మీరు బీసీలు రిజర్వేషన్లని ఈ రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ప్రచారం చేస్తే నవ్వుకుంటున్నారు ప్రజలు. అరే 60 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నారు, మీ కుటుంబం నుంచే 3 ప్రధానమంత్రి అయినారు, 4వ ప్రధానమంత్రి కాకపోయినప్పుడు దేశాన్ని నడిపించారు, ఎందుకు చేయలేదు? మనసు రాలేదు. పైపెచ్చు నెహ్రూ గారు ఉత్తరాలు రాసేటప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రులకు కులాల పేరు రిజర్వేషన్ ఇస్తే దేశం పలచనైపోతుంది, ప్రతిభ దెబ్బతింటుందని చెప్పి. రాజీవ్ గాంధీ గారు మండల్ కమిషన్ విపి సింగ్ గారు సిఫార్సులు చేస్తే దాన్ని విభేదించారు, వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ బీజేపీ మద్దతుతో మండల్ కమిషన్ వేసి దాన్ని నివేదిక ఇస్తే మరి అర్ధాంతరంగా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయితే మండల్ కమిషన్ చర్చ లేదు, మండల్ కమిషన్ తొక్కుపెట్టింది 10 సంవత్సరాలు. ఇది మీ చిత్తశుద్ధి, మొత్తం చరిత్ర ఇది. దేశ ప్రజలు ఇవాళ గమనిస్తారు మీ ద్వంద్వ వైఖరిని. ఓట్ల కోసం, రాజకీయం కోసం మాట్లాడడమే తప్పితే అవకాశం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడడం ఇది పరిపాటిగా మారింది. కానీ ఇవాళ మోదీ గారు చెప్పింది చేస్తారు, చెయ్యగలిగింది మాత్రమే చెప్తారు. అందుకనే 2018లో కూడా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా చెప్పారు, నెక్స్ట్ సెన్సస్ ఏదైతే 2021లో జరుగుతుందో, ప్రతి 10 సంవత్సరాలు జరిగేటువంటి ఈ యొక్క సెన్సస్ 2011లో జరిగింది, 2021లో జరిగే సందర్భంలో హోంమంత్రిగా 2018 వారే ప్రకటన చేశారు, ఖచ్చితంగా మేము కులగణన చేపడతామని, జనగణనతో పాటు కులాల వారిగా లెక్కలు తీస్తామని ప్రకటించింది రాజ్నాథ్ సింగ్ గారు. ఇది మా యొక్క చిత్తశుద్ధి. కాబట్టి ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఏదో ఇవాళ ప్రజలను మభ్యపెట్టడానికి ఇవాళ ఏదో చంకలు గుద్దుకుంటే అధికారుల నుంచి ఉన్నప్పుడు చేయని వాళ్ళు ఇవాళ మీరు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి అని. రేవంత్ రెడ్డి గారు మీరు మభ్యపెట్టకండి, ప్రజలు మోసం చేయకండి. మీకంటే ముందు ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో శాస్త్రీయ పద్ధతుల్లో అక్కడ జనాభా కులగణన చేపట్టి దానిని బహిర్గతం చేశారు. వివరాలన్నీ కూడా మొత్తం ఏ కులం ఎంత శాతం ఉంది, ఎంత జనాభా ఉన్నది పెట్టడమే కాకుండా వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టారు, అసెంబ్లీలో పొందుపరిచారు. 60% పైగా అంటే బీసీలు, ఎంబీసీలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ అని లెక్కలు తీసి బిల్లు పెట్టి బిల్లు ఆమోదం చేశారు. మీరు అసెంబ్లీలో ఏం పెట్టారు? ఒక నోటు, బీసీలు ఎంత ఉన్నారు, ముస్లింలు ఎంత ఉన్నారు అని చెప్పారు. కానీ ఏ కులం ఎంత ఉందో చెప్పలేదు. కుల వ్యవస్థ కొనసాగుతుంది కదా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 136 కులాలు ఉన్నాయి కదా.
ఏ కులం ఎంత ఉందో ఎందుకు లెక్కలు చెప్పలేదు? చెప్తున్నారు బీసీ బిల్కి సంబంధించి మా పరిధిలో అయిపోయింది, ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే నేను బీసీలో ఒకటే 42% బిల్లు 9 షెడ్యూల్ లో 42% పెట్టాలని అనే చెప్పేసి. బిల్ ఏదో అంటున్నారు మీరు. హిందూ బీసీలను కొత్తగా మీరు నిర్వచనం ఇచ్చారు. ముస్లిం బీసీ, హిందూ బీసీ. ఆ 10% ముస్లిం బీసీలు, ఆ ముస్లిం బీసీలు ఏ కులాలు చెప్పండి, ఏ కులం ఎంత ఉందో చెప్పిండ్రా? ఈ 42% హిందువులలో ఏ కులం ఎంత జనాభా ఉందో చెప్పిండ్రా? కులాల మధ్య తెగాలు పెట్టారు. ఇప్పుడు అన్ని కులాలు లీకులు ఇస్తున్నారు. ఈ కులం 13% ఉంది, ఈ కులం 10% ఉంది అని. దానివల్ల కులాల మధ్య తగాదాలు పెట్టారు. మీరు చేసింది ఏమీ లేదు. మసిబూసి మామిడికాయ చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఏలాగూ అశాస్త్రీయంగా చేశారు కాబట్టి ఎవరైనా కోర్టు పోతే కొట్టేస్తే మా పని అయిపోతుందని సంతోషం వ్యక్తం చేస్తారు. మీకు మనసు లేదు, చిత్తశుద్ధి లేదు. సామాజిక న్యాయం అంటే కేవలం మీ కుటుంబాలకు న్యాయం చేయడం మీ సామాజిక న్యాయం. ఇవాళ రాహుల్ గాంధీ కుటుంబంలో వారు మాట్లాడుతున్న సామాజిక న్యాయం, జితనా ఆబాది ఉతనా ఉన్కా ఇస్తా అన్నాడు కదా. ఇవాళ మరి మీ జనాభా ఎంత? మరి మీకు 3 ఎంపీలు ఎంత ఒక కుటుంబంలో? ఇవాళ మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన ప్రజలు, మహిళలు ఎంతమంది ఎంపీలు, ఎంతమందికి ఇచ్చారు మీ టికెట్లు? తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఇవాళ ఎంత జనాభా ఉంటే అంత వాట అన్నారు కదా. మీ ప్రభుత్వం ఎంతమంది మంత్రులు బీసీలు, ఎన్ని కులాల వరకు ఇచ్చారు? మరి మీ నామినేటెడ్ పోస్టులో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమందికి చెప్పండి. మీరు మీ రాజీవ్ గాంధీ సూత్ర ప్రకారంగా ఎందుకు అమలు చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? మీరు ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడమే కదా. మీ యొక్క యంత్రాంగంలో, ప్రభుత్వ యంత్రాంగంలో ఎంతమంది ఉన్నారు? కులాల వరకు లెక్కలు తీయండి, మరి చెప్పండి, బహిర్గతం చేయండి. మీకు ఆ చిత్తశుద్ధి నిజంగా ఉన్నట్టయితే, ఆ సామాజిక న్యాయానికి మనం కట్టుబడి ఉన్నామని చెప్పితే, ఇవాళ మీరు ఇచ్చేటువంటి మరి ఈ యొక్క నామినేటెడ్ చైర్మన్ లెక్క తీస్తే ప్రజలు నవ్వుకుంటున్న ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు చిన్న చిన్న కులాలు ఎన్నికల పోటీ గెలవలేవు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ జనగణన శాస్త్రీయ పద్ధతిలో పూర్తిగా అధ్యయనం చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒక కులం ఇక్కడ బీసీ, ఇంకో కులం అక్కడ ఓసీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఎట్లా జడ్జ్ చేస్తారు? అదే ఇప్పుడు చాలా మందికి అదే డౌట్స్ ఉన్నాయి. ఒక రాష్ట్రంలో బీసీ ఉంటే ఇంకొక రాష్ట్రంలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ గుర్తించబడతారు. మరి వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేస్తారు? మీరు చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రెడ్లు, తెలంగాణలో రెడ్లు, కమ్మ, చౌదరి, పక్క కర్ణాటక రాష్ట్రంలో బీసీలు. కాబట్టి ముందుగానే ఇవన్నీ చిక్కులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు చిదంబరం గారు చేసినదైతే ఇంకా దాన్ని చిక్కులు ముడి చేశారు. ఆ రకంగా మళ్ళీ భవిష్యత్తులో కూడా చేపట్టకుండా ఉండేదానికి కుట్రలు పూర్తిగా చేశారు. ఇప్పుడు దాన్ని అధ్యయనం చేసి ఇప్పుడు స్టేట్స్ బీసీ లిస్ట్ సపరేట్గా ఉంది, సెంట్రల్ బీసీ లిస్ట్ సపరేట్గా ఉంది. అయితే దాని మీద ఇవాళ అధ్యయనం చేస్తారు ఖచ్చితంగా. మరి అధికారులు కానీ, యంత్రాంగం కానీ, సెంట్రల్ లిస్ట్ ఉన్నటువంటి బీసీలు ఏవైతే ఆనాడు మండల్ కమిషన్ గుర్తించి వాళ్ళ సెంట్రల్ లిస్ట్ ఉందో దాని యొక్క ఆధారంగా చేసుకొని చేయడం జరుగుతుంది. బీసీలు ఆయా రాష్ట్రాల్లో వివిధగా ఉన్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన బీసీ లిస్ట్ వేరే, సెంట్రల్ లిస్ట్ వేరే ఉంది. కానీ ఖచ్చితంగా జనాభా స్టేట్కి ఒక రకంగా ఉంటుంది, సెంట్రల్కి ఒక రకంగా. యాక్చువల్గా బీసీలు రాష్ట్రాల్లో ఉన్న బీసీలు అందరూ కూడా సెంట్రల్లో బీసీ లిస్టులు లేరు. ఇవాళ ఇవాళ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు రెడ్లు అక్కడ బీసీలు కర్ణాటకలో, కమ్మాలు బీసీలు. అంటే అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళు బీసీలుగా వాళ్ళు గుర్తించారు. అదే రకంగా చాలా కులాలు ఇవాళ మీరు వాళ్ళ జాట్లు రాజస్థాన్లో బీసీలు, మిగతా చోట్ల కాదు. ఆ రకంగా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఆశ్చర్యపోతారు. బ్రాహ్మణులు ఉత్తరాఖండ్లో బీసీలు, వైశ్యాలు బీహార్లో బీసీలు. నేను జాతీయ అధ్యక్షునిగా ఓబీసీ మోర్చా అయిన తర్వాత ఇవన్నీ అధ్యయనం చేస్తే ఇంత సమాజంలో ఇన్ని చిక్కుముళ్ళు. ఆ రాష్ట్రం కొన్ని రాష్ట్రాల్లో అయితే 100% ఎస్టీలే, బీసీ లేరు, ఓసీ లేరు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణన తీసుకొని పగడ్బందీగా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆనాడు మండల్ కమిషన్ ఏదైతే సెంట్రల్ లిస్ట్లో ఓబీసీ జాబితా సూచించిందో దానికి అనుగుణంగా బేస్గా తీసుకొని ఖచ్చితంగా వారు పగడ్బందీగా అదే యాక్చువల్గా దానికి అదే ప్రామాణికం అవుతుంది. రేపు ఎక్కడ ఎవరు కోర్టులో మరి నిలబడే విధంగా ఉండేదే, జాతీయ స్థాయిలోనే జరిగేదే ఆ జనగణన. రాష్ట్రాల్లో చేసేది వీళ్ళు జనగణన కాదు, కులగణన కాదు, వీళ్ళు సర్వేలు మాత్రమే. యాక్చువల్ సెన్సస్ యాక్ట్ ప్రకారంగా కేంద్రానికి మాత్రమే ఆ హక్కు ఉంది, కేంద్రం మాత్రమే బాధ్యత. అది హోంమంత్రి ఆధ్వర్యం, హోంశాఖ ఆధ్వర్యంలో చేయాల్సినటువంటి బాధ్యత. ఆ సెన్సస్ యాక్ట్ ఆ విధంగా నిర్వర్తించింది. వీళ్ళు చేసినంతా కూడా ఊరికే ముక్కబడిగా సర్వేలు చేసి లెక్కలు చెప్పడం. రేపు కోర్టులు నిలబడాలంటే ఈ యొక్క సెన్సస్ యాక్ట్ ద్వారా చేసేటువంటి కులగణన మాత్రమే నిలబడుతుంది. భవిష్యత్తులో ఆ కులాల వారిగా, సామాజిక వర్గాల వారిగా ప్రభుత్వం కూడా భవిష్యత్తు ప్రణాళికలు, భవిష్యత్తు వాళ్ళ స్థితిగతులను బట్టి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం,
లేదా రిజర్వేషన్లు కూడా ఏ ప్రాతిపదికన ఏ మేరకు చేయాలని కూడా ఇది దానికి ఒక ప్రామాణికం ఉంటుంది, ఒక శాంక్టిటీ ఉంటుంది, ఒక లీగల్ దానికి ఒక షీల్డ్గా ఉంటుంది. ఈ నేషనల్ లెవెల్ చేసే సెన్సెస్కి మాత్రమే ఆ పూర్తి లీగాలిటీ ఉంటుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? దాదాపు మొన్న రాష్ట్రంలో చూస్తే 3-4 నెలల తూతు మంత్రంగా చేస్తారు. మరి దేశవ్యాప్తంగా అంటే ఎన్ని రాష్ట్రాలు, ఇంత జనాభా, అంటే ఎంత ఖర్చు అవుతుంది, దానికి సంబంధించి బడ్జెట్ ఎంత అవుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? సరే, బడ్జెట్ అనేది కొన్ని వేల కోట్లతో కూడుకున్న బడ్జెట్ 2026లో సహజంగా అది ప్రారంభించేటి ప్రక్రియ. ముందు లిస్టింగ్ జరగాలి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, లిస్టింగ్ చేసి మళ్ళీ ఆ యొక్క గృహాలకు మళ్ళీ వెళ్ళి జనాభా వివరాలు సేకరించడానికి ఎన్యూమినేటర్స్ నియామకం జరగాల. ఆ ఎన్యూమినేటర్సే ఆల్మోస్ట్ పూర్తిగా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ జరగాల, లీగల్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలా, ఆ సెన్సస్ యాక్ట్ యొక్క పూర్తి వివరాలు మాకు చెప్పాలా. కాబట్టి ఎన్యూమినేటర్గా దాదాపుగా ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గానే మారిపోతాడు. ఆయన చేసిందే ప్రామాణికం జరిగిపోతుంది. వివరాలు సేకరిస్తాడు. సేకరించేటప్పుడు పలానా నేను కులం అంటే కూడా దానికి అథెంటిసిటీ వారు కోరాల్సి వస్తుంది, ఆ విధంగా చేపట్టాల్సి వస్తుంది. బహుశా సమయం పడుతుంది. ఇది యాక్చువల్గా సెన్సస్ యాక్ట్ ప్రకారంగా నార్మల్గా అయితే 11 నెలలు. ఇప్పుడు కులం కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి కొద్ది సమయం ఎక్కబట్టవచ్చు. ఆ చట్టాన్ని కూడా మార్చాల్సి వస్తుంది. సెన్సస్ యాక్ట్ మారితే కానీ సెన్సస్ యాక్ట్లో ఎక్కడ కూడా కులాల వారీగా మరి గణాంక వివరాలు సేకరించడానికి ఆస్కారం లేదు. ఆ రోజు ఉన్నటువంటి సెన్సస్ యాక్ట్ ప్రకారం కేవలం ఎస్సీ ఎస్టీలను మాత్రమే లెక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మరి ప్రతి కుటుంబం యొక్క వివరాలు సేకరించాలి. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఏ కులము, ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా, కుల వృత్తిలో ఉన్నాడా, ఇవన్నీ వివరాలు సేకరించాలి. కాబట్టి పగ్గడ్బందీగా జరుగుతుంది. వ్యక్తిగత వివరాలు, ఆస్తులు అన్ని సేకరిస్తారు. ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఆ యొక్క వివరాల ద్వారా ప్రణాళికలు, ఈ సమాజం, ఈ దేశంలో ఈ సామాజిక వర్గం ఇంత వెనుకబడి ఉన్నది, కనీసం విద్యకు నోచుకోలేదు, కొన్ని కులాలు అయితే ఇంతవరకు సర్పంచ్ కాలేదు, కౌన్సిలర్ కాలేదు, వార్డు మెంబర్ కానీ కులాలు ఉన్నాయి. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించాలా. ఇది దేశ భవిష్యత్తుకు, సమగ్రమైన అభివృద్ధికి, సామాజిక న్యాయం నిర్వచనానికి దోహదపడేటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరూ కూడా, కేవలం బీసీలు మాత్రమే కాదు, మిగతా కులాలు కూడా వాళ్ళ వివరాలు తెలవాలి కదా. మిగతా కులాలు కూడా వాళ్ళ సామాజిక వర్గం యొక్క మన జనాభా ఎంత ఉందని తెలుసుకోవడానికి ఇది ఒక ఆస్కారం కదా. అది ఎవరు ఏ ఉద్యోగాల్లో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఇవాళ ఐఏఎస్లు ఎంతమంది, ఐపీఎస్లు ఎంతమంది, జడ్జిలు ఎంతమంది, ఏ కులం వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఏ కులం వాళ్ళు లేరు, ఇవన్నీ బహిర్గతం అవుతుంది కదా. కాబట్టి అందరికీ హక్కు వస్తుంది, అందరికీ మరి ప్రశ్నించేటువంటి మరి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక అభినవ అంబేద్కర్గా, అభినవ జ్యోతిబా పులేగా ఇవాళ ప్రజలు నరేంద్ర మోడీ గారిని కొనియాడుతున్నారు. ఆ రోజు అంబేద్కర్ గారు వారు ఏ రకంగా గొప్పగా ఈ సమాజంలో, దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మత రూపొందించడానికి చక్కటి రాజ్యాంగాన్ని ప్రసాదించారు. అదే రకంగా జ్యోతిబా పులే ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షను తొలగించడానికి ఆనాడే ఏ రకమైన సంస్కరణలు తీసుకొచ్చాడో, ఏ రకమైన మార్పులు తీసుకొచ్చాడో, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ కోణంలో ఆలోచన చేసి అవసరమైతే చట్టాలు కొన్ని మార్పు చేసి అయినా విస్మరింపబడ్డ కులాలను, నిర్లక్ష్యం చేయబడ్డ కులాలు, అణిచివేయబడ్డ కులాలకు వాళ్ళకు కూడా జీవన స్రవంతిలో వాళ్ళను తీసుకొచ్చేదానికి ఇది మార్గం సుగమమైంది. ఇంత పెద్ద చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీరు మోడీ గారు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, మోడీ గారి నాయకత్వంలో, ఓకే. బట్ అంత మైలేజ్ బీజేపీకి రాలేదు అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. ఎందుకంటే నిన్న కూడా చాలా వరకు బీసీ సంఘాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినాయి. లేకపోతే బీజేపీ పార్టీకి వచ్చో, లేకపోతే కిషన్ రెడ్డి గారు మీ రాష్ట్ర అధ్యక్షుడు, లేకపోతే ఇంకో మీ పార్టీకి వచ్చి పాలాభిషేకాలు రెగ్యులర్గా చేస్తుంటారు మామూలుగా. అయితే ఎందుకు బీసీ సంఘాలు ఎందుకు అంత లైట్ తీసుకునే మరి ఈ నిర్ణయాన్ని? అంటే ఒక్కటి గుర్తుపెట్టాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అంటున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు రేవంత్ రెడ్డి గారిని కొనియాడి ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ ఈ బీసీ సంఘాలు రాష్ట్రంలో కూడా మోదీ గారికి ఇవ్వాలి. నేను చూశాను చాలామంది, జస్టిస్ ఈశ్వర్య గౌడ్ గారు, చిరంజీవి గారు, ఐఏఎస్ ఆఫీసర్, అందరూ కూడా ఇది గొప్ప మార్పు, విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు, మోదీ గారిని కొనియాడుతున్నారు. కానీ దేశమంతా కూడా ఇవాళ అన్ని సామాజిక వర్గాలు, బీసీలే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, ఇవాళ అగ్రవర్ణంలో పేదలు, రైతులు, అందరూ కూడా ఇవాళ మోదీ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఒకటి. రెండోది, మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ ఆలోచన చేసిన రాజకీయ కోణంలో ఏది కూడా ఆశించి చేయదు. ప్రజలే గుర్తిస్తారు. ప్రజలే అధికారం కోసం, కుర్చీ కోసం అసలే నిర్ణయాలు తీసుకోరు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ముస్లింల ఓట్ల కోసం, మన్మోహన్ సింగ్ గారు ఏం మాట్లాడారండి? ఈ దేశం యొక్క ప్రగతి ఫలాన్ని మొట్టమొదటగా
ముస్లింలకు చెందాలి, దళితుల కంటే కూడా అణగారినటువంటి సమాజం ఈ దేశంలో ముస్లిం అని చెప్పారు. అంటే కేవలం ముస్లింల ప్రాపక కోసం పనిచేసే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ కాదు, అసలు కాంగ్రెస్ ముస్లిం లీగ్ అని చెప్పుకోవాలి. అంటే ఒక్క వర్గం కోసమే, ఓట్ల కోసమే ఆ రకంగా వాళ్ళను రెచ్చగొట్టి విద్వేషాలు, వాళ్ళకు అబద్ధతా భావాన్ని కల్పించి వాళ్ళ ఓటు పొందడానికి చేసే కుటిల యత్నాలు తప్పితే వాళ్ళ మీద మమకారం కాదు, ప్రేమ కాదు. ఎస్సీలు, ఎస్టీలు, వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చినా వాళ్ళు ఏ స్థాయిలో, ఇవాళ మేము ఒక దళితుని రాష్ట్రపతి అభ్యర్థి కాబట్టి ఓడించడానికి కుట్రలు పడింది మీరు. ఒక ఆదివాసీ మహిళను ఇవాళ మేము రాష్ట్రపతి చేస్తామంటే వాళ్ళు నిజంగా ఈ సమాజంలో అడవి బిడ్డలు స్వాతంత్రం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి ఆ సమాజం, ముర్ము సమాజం, ఆ తెగ నుంచి మేము రాష్ట్రపతి చేస్తామంటే ఓడించే ప్రయత్నాలు చేసిన చరిత్ర మీద. అంతెందుకండి, అంబేద్కర్ గారిని ఓడించిన ఎన్నికల్లో మీ నెహ్రూ గారు, ఈ కాంగ్రెస్, ఇది మీ చరిత్ర. మీకు దళితుల పట్ల, ఆదివాసీల పట్ల, బీసీల పట్ల మీకు ఏమాత్రం మమకారం ఉన్నదల్లా మమకారం అంటే ఒక కుటుంబం మాత్రమే, నెహ్రూ గాంధీ కుటుంబమే. ఈ దేశాన్ని వాళ్ళే హక్కుదారులు అనే భావన. ఏ చరిత్ర నేర్పారు మీరు? అక్కడ నెహ్రూ చరిత్ర తప్పితే ఇవాళ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీర సావర్కర్, వీళ్ళ చరిత్ర ఎక్కడ కూడా మన భవిష్యత్ తరాలకు నేర్పలేదే. ఒకటే చరిత్ర, నెహ్రూ చరిత్ర. కాబట్టి ఇవాళ మోదీ గారు రాజకీయ కోణంలో కాదు, దేశ భవిష్యత్తు కోసం, ప్రపంచంలోని ఇవాళ భారతదేశం దూసుకుపోతున్నది అన్ని రంగాల్లో. ఇవాళ 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మారిందంటే ఒక పేదవాడు, ఒక ఛాయ్ అమ్ముకునే కుటుంబంలో వ్యక్తి, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఈ దేశ చరిత్రలో మొదటి వ్యక్తి 3 సార్లు ఒక బీసీ ప్రధానమంత్రి కావడం. సహించలేకపోతున్నాడు రాహుల్ గాంధీ. నరేంద్ర మోడీ గారి మీద అక్కస్సును, బీజేపీ మీద కోపంతో బీసీలను కూడా ఏ రకంగా అవమానకరంగా మాట్లాడాడో, బీసీ కులాలను అవమానించాడో, నరేంద్ర మోడీ గారిని కులం పేరు మీద ఏ రకంగా ఆపాదించాడో మొత్తం చరిత్ర. మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన భాష ఏంటిది? ఒకరు నీచ్ అన్నారు, ఒకరు వారు హంతకుడు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. అంటే ఒక బీసీ ప్రధానమంత్రి అయితే జీర్ణించుకోలేక సహించే ఆయన మంచి బట్టలు వేసుకుంటారు కూడా మీరు ఓర్వలేనటువంటి మనస్తత్వం మీ కాంగ్రెస్ నాయకులది, ఆ కుటుంబానికి. అదే ఇంకొకటి ఎంఐఎం నేత అసదుద్దీన్ కూడా అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు వరకు ఎండ్ చేస్తారు? అంటే 2029 వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇది పార్లమెంట్లో ప్రవేశపెడతారని చెప్పేసి అంటే దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలా. పార్టీలు కూడా పైగా కాకుండా పూర్తి మనస్ఫూర్తిగా మద్దతు ఉండాలా. ప్రజలను చైతన్యపరచాలా. ప్రజలందరూ కూడా వివరాలు 145 కోట్ల జనాభా 145 కోట్ల జనాభా వివరాలు సేకరించాలి. మీరు ఈ 4 కోట్ల జనాభానే చేయడానికి 3 నెలలు పెట్టి, ముప్పు తిప్పలు పెట్టి, అందులో మళ్ళీ దాదాపు 40-50% అసలు వివరాలు సేకరించలేదు. హైదరాబాద్లో ఎవరు అడిగినా మా దగ్గర రాలేదంటారు. మేము అసలు మా సర్వే మా ఇంటికి ఎవరు రాలేదంటున్నారు. అంటే ఇక్కడ దీంట్లో కొందరు స్వచ్ఛందంగా చెప్పలేదు, కొందరు ఇంటికి రాలేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు చేసే సర్వేలో ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారా, లేకపోతే ఎట్లా ప్రజలకు ఎట్లా ఎడ్యుకేట్ చేస్తారు? వీళ్ళు చేసే సర్వేకు సెన్సస్ యాక్ట్కు తేడా ఉంది. అది బైండింగ్, ఖచ్చితంగా వివరాలు, లీగల్ బైండింగ్ ఉంది. మేము తప్పించుకుంటాం, మేము ఇవ్వమనే దానికి ఆస్కారం లేదు. ఆ చట్టమే సెన్సస్ యాక్ట్ ప్రకారంగా దేశ ప్రయోజనాల కోసం చేసే ఈ సెన్సస్. అది అంటే మొత్తం ఈ దేశంలో ఎంత జనాభా ఉన్నారో ఆ జనాభా ఏ రకంగా ఉన్నది చేసేటువంటి సెన్సస్ యాక్ట్లో ఆ లీగల్ బైండింగ్ ఉంది. కాబట్టి విధిగా ఇది ఆప్షన్ కాదు, ఖచ్చితంగా అందరు కూడా వివరాలు ఇవ్వాలి. మీ రాష్ట్రాలు చేసే సర్వేలకు ఆ యొక్క చట్టబద్ధత లేదు. దీనికి ఆ చట్టబద్ధత ఉంది. నేను వివరాలు అంటే ఆల్మోస్ట్ నీ పౌరసత్వాన్ని కోల్పోయే పరిస్థితి మాదిరిగా ఉంటుంది. ఈ పౌరుడిని నిరూపించుకోవాలి, ఈ దేశంలో నేను పౌరుడిని. కాబట్టి ఖచ్చితంగా నువ్వు వివరాలు ఇవ్వాలి. ఇంకొకటి, మొన్న చేసిన రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మందికి ఎన్యూమరేటర్లకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. చాలా వరకు సేకరించిన పేపర్స్ కూడా మనం చాలా సోషల్ మీడియాలో చూసాం, ఎక్కడ పడితే అక్కడ బరేయడము. మనం పక్కన ముఖ్యమంత్రి చాలా శాస్త్రీయంగా చేసాం, చాలా పకడ్బందీగా చేసాం, మమ్మల్ని చూసి కేంద్రం నేర్చుకోవాలి, మాది రెఫరెండంగా తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. మేము అస్సలు మిమ్మల్ని అస్సలు, ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేసినటువంటి మోసాలు, జీతాలు ఇవ్వకుండా మీరే చెప్తున్నారు. వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వకుండా, వాళ్ళకి ప్రాపర్ ఓరియంటేషన్ చేసుకోకుండా, ఏదో హడావుడిగా ఎన్నికల్లో ఓట్ల కోసం చేసినటువంటి ప్రయత్నాలు తప్పితే ఇతరత కాదు. ఇవాళ ఈ సెన్సస్ యాక్ట్కి పగడ్బందీ చర్యలు ఉన్నాయి, ఓరియంటేషన్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, అన్నీ కూడా పగడ్బందీగా చేస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి, అన్ని పార్టీల పైన మాట్లాడడం కాదు, మనసులో కూడా ఉండి తప్పకుండా సహకరిస్తే దాన్ని
త్వరితగతిని పూర్తి చేసుకోవచ్చు. వచ్చే 29 లోపల పూర్తి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొకటి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మాట్లాడుతూ బీహార్ ఎన్నికల కోసమే తీసుకొచ్చింది కులగణన అని చెప్పేసి అంటున్నారు. అంటే చేస్తేనేమో కడుపుమంట మీకు, అరే వీళ్ళు కొట్టేస్తున్నారు, మేము పైకి బీసీలని మాట్లాడతాం, పైకి సోషల్ జస్టిస్ అని మాట్లాడతాం, కానీ అసలు చేసేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ మీరు తమిళనాడులో కూడా ఎందుకు మీరు మీ యొక్క ఈ యొక్క గణాంక వివరాలు కులాల వారికి ఎందుకు చెప్పటలేదు? మీరు స్టాలిన్ గారు, మీరు మీ ప్రభుత్వంలో ఏ మేరకు సామాజిక న్యాయం, అసలు మీరు చాలా విషయాల్లో పేదలకు సంబంధించిన పథకాలు, కేంద్ర పథకాలు అమలు చేయకుండా ఏ రకంగా మోసం చేస్తున్నారో ప్రజలు గమనించారు. కాబట్టి ఇవాళ మీకు చేయకపోతే చేయలేదని, చేస్తేనేమో రాజకీయం కోసమని, ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా ఈ దేశం కోసం పనిచేసేది బీజేపీ. నరేంద్ర మోడీ గారు దేశమే ముఖ్యం, దేశమే నా జీవితం అనుకుని పనిచేస్తున్నటువంటి మహానుభుడు. కాబట్టి ఈ దేశం హితం కోసం చేసేటువంటి నిర్ణయాల్లో భాగంగానే ఇది జనగణనలో కులగణన అనేది ఇందులో మరి పొందుపరచడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఇంకోటి కూడా మన నియోజకవర్గాల పెంపు కూడా ఉంది. సో ఈ జనాభా లెక్కల తర్వాత కూడా అవుతుందా లేకపోతే ఎట్లా? అంటే యాక్చువల్గా సెన్సస్ జరిగిన తర్వాతనే డీలిమిటేషన్ ప్రాసెస్ జరగాల ప్రక్రియ. అంటే ఎంత జనాభా ఎక్కడ ఉంది, ఏ అసెంబ్లీలో ఏ పార్లమెంట్లో ఎంత జనాభా ఉంది, ఇవన్నీ లెక్కలు తేలిపోతాయి కదా. కాబట్టి ఈ వ్యత్యాసాలు రూపుమాపడానికే ఈ డీలిమిటేషన్. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియ ఈ సెన్సస్ తర్వాత జరగాలి. కాబట్టి సెన్సస్ అయిన తర్వాత దాని మీద కూడా ఏదైనా నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటారు. అంటే డీలిమిటేషన్ సంబంధించి కూడా మొన్న ప్రతిపక్షాలన్నీ ఆ చెన్నైలో మీటింగ్ కూడా పెట్టుకున్నారు. దాదాపు కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఓన్లీ డీలిమిటేషన్ బీజేపీకి అనుకూలంగా నార్త్ స్టేట్లో మాత్రమే చేసుకుంటుంది, సౌత్లో అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా అసలు మొదలే కాలేదు. దాని మీద ఏ ప్రతిపాదనలు సిద్ధం కాలేదు, ఏ ప్రాతిపదిక చేస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఇప్పుడు సెన్సస్ సెన్సస్ చేసిన వివరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ నిజంగా మాట కట్టుబడి ఉంటే జిత్నా ఆబాది ఉత్నా ఇస్తా అన్నాడు కదా. మరి ఇవాళ ఆ జనాభా వివరాలను బట్టి ఇవాళ అసెంబ్లీలు కానీ పార్లమెంట్ రూపొందించాలి. మరి ఇప్పుడు మీరు ఎందుకు అంటున్నారు ఆ రాష్ట్రానికి తక్కువ అవుతున్నాయి, ఈ రాష్ట్రానికి జనాభా ఎంత అంతా ఉంటే అంతే కదా, మీరే అన్నారు కదా. మరి ఇవాళ దక్షిణాది తక్కువ అవుతాయి, ఉత్తరాదికి ఎక్కువ అవుతాయి, ఎందుకు అట్లా భ్రమలు కల్పిస్తాను? అంటే ఈ ద్వంద్వ వైఖరి. కుటుంబ నియంత్రణ పాటించాము జనాభా సౌత్. మరి ఎందుకన్నా ఆ మాట ఎందుకన్నారు? జిత్నా ఆబాది ఉత్నా ఇస్తా అని, ఎంత జనాభా ఉంటే అంతనే వాటా అని ఎందుకన్నారు? అంటే వాళ్ళు మరి మేము ఎంతో మాకంతా అన్నారు కదా. ఇప్పుడు మీకు ఎంత ఉంటే అన్ని సీట్లు అంటే ఇప్పుడు ఒకవేళ ఆ లెక్కకు వస్తే మీ వాదన తప్పనట్టే కదా. కాబట్టి కనీసం ముందు చూపు ఉండాలా, మాట్లాడేటప్పుడు మీ పస ఉండాలా. ఇది అర్థం పర్థం లేనిగా మాట్లాడడం, తర్వాత చేతులు కాల్చుకోవడం, నోళ్ళకి ఖర్చుకోవడం, ఇది మీకు పరిపాటిది. మోదీ గారిని మీరు కులం పేరు మీద ఆపాదిస్తే కోర్టు మేము శిక్ష వేసింది. అంటే మేమే మా కుటుంబమే దేశాన్ని పాలించాలి అంటే ఒక రాచరికమా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవాళ వరుస క్రమంలో 3 సార్లు తీర్పిచ్చారంటే ఈ దేశ చరిత్రలో ఇది రెండోసారి. ఇది మొదటిసారి ఏంది, ఒక బీసీ 3 సార్లు ప్రధానమంత్రి కావడం ఈ దేశంలో. మీరు మీ కుటుంబం తప్పితే మీ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కేసీఆర్ అయినా బీఆర్ఎస్ అయినా అంటే మా కుటుంబం, మేమే ప్రెసిడెంట్, మేమే వర్కింగ్ ప్రెసిడెంట్, మేమే ముఖ్యమంత్రులు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి చెప్తున్నాను, ఎందుకు మళ్ళీ బీసీని ముఖ్యమంత్రి చేయలేదు? ఎంతమంది బీసీలకు మంత్రులు ఇచ్చావు నువ్వు? ఎంత జనాభా అంత వాటా కదా. మరి ఇవి అడిగితే వారికి జీర్ణం ఉండదు. బీసీలకు మేమే ఛాంపియన్ అని చెప్పుకుంటున్నారు కదా. అది అందుకనే కదా ఇవాళ బీసీలు కర్రు కాల్చి వాత పెడుతున్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీకి. హర్యానా జరిగింది, మహారాష్ట్రలో వచ్చిన ఎన్నికలు, ఢిల్లీలో ఏమైంది? ఢిల్లీలో 3-0 హ్యాట్రిక్, 3 సార్లు రాహుల్ గాంధీ నేతృత్వంలో మీరు పోటీ చేస్తుంటే 0 సీట్లు. నిజంగా నవ్వుకుంటున్నారు జనాలు, ఇదేం నాయకత్వం అని. ఒక్క సీటు కూడా సంపాదించలేరా? 3 సార్లు 3-0. ఇంకా మీరు ఇంకా గొప్పలు చెప్పుకుంటే, జబ్బలు తడుచుకుంటా ఉంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. కాబట్టి ఎట్లా దీనికి సంబంధించి ఓన్లీ హిందువులనే తీసుకుంటారా? కులగణనకు సంబంధించి ముస్లిమ్స్ లో కూడా కొన్ని ఉన్నాయి. బీజేపీ నుంచి మొదటి నుంచి బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు అని చెప్పేసి సెన్సస్ యాక్ట్ అన్నప్పుడు మొత్తం దేశంలో ప్రజలు అందరివి వివరాలు సేకరిస్తారు. సేకరించే సందర్భంలో ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ అనే కులాలు మాత్రమే తీసుకుని ఇప్పుడు అన్ని కులాల యొక్క వివరాలు సేకరిస్తారు. ఏ కులము వారు ఏది, ఎవరైనా కులం లేదంటే కులం లేదని కూడా రాసుకోవచ్చు, మాకేం కులం లేదని ఎవరు చెప్తే రాసుకోవచ్చు, కానీ వివరాలు మాత్రం అందరు సేకరిస్తారు. ప్రతి ఒక్కరిది.
ఓకే, ఫైనల్గా చెప్పండి దీనికి సంబంధించి ఎలాంటి ఫలాలు బీసీలకు కానీ లేకపోతే ఈ కింద ఉన్న అట్టడుగు మీరు చెప్పారు కదా కనీసం సర్పంచులు కూడా కాలేని కులాలు ఇప్పటికీ దేశంలో చాలా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? తప్పకుండా భవిష్యత్తులో ఒక న్యాయం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. విస్మరింపబడ్డ వర్గాలకు, అణిచివేయబడ్డ వర్గాలకు, అణగారిన వర్గాలకు ఖచ్చితంగా బడ్జెట్లో వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. విద్యారంగంలో, ఉద్యోగాల్లో, అది కూడా రాజకీయ క్షేత్రంలో కూడా తప్పకుండా వారికి తగ్గట్టుగా వారికి వాటా దక్కితేనే న్యాయం చేస్తుంది. కాబట్టి ఇది మొదటి మెట్టుగా వాళ్ళని గుర్తించడానికి ఒక అవకాశం వచ్చింది. గుర్తించిన తర్వాత ప్రణాళికలు రూపొందించడానికి ఇంకొక మార్పు ఖచ్చితంగా రాబోతుంది. అంటే ఈ రిపోర్ట్ ఆధారంగానే బడ్జెట్ అలొకేషన్స్ కానీ జరగాలి, న్యాచురల్గా జరగాలి కదా. ఎవరిని కూడా విస్మరించలేదు, ఏ వర్గాలను కూడా తక్కువ చేయడానికి లేదు. కాబట్టి వాళ్ళకు విద్యా సదుపాయాలు కల్పించడానికి కొత్తగా పాఠశాలలు, కొత్తగా వాళ్ళకు అవసరమైతే రిజర్వేషన్లు, ఏ రకంగా వాళ్ళకు మన జాతీయ జీవన స్రవంతిలో తీసుకురావాలో ప్రయత్నాలు తప్పకుండా మొదలవుతాయి. ఇది గొప్ప మార్పు, ఇది మొదటి మెట్టు. నరేంద్ర మోడీ గారు మొత్తం చరిత్రలో వారు నిలిచిపోతారు వారు తీసుకున్న నిర్ణయాన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇదైతే మోడీ తీసుకున్న ఈ కులగణనకు సంబంధించి భారతదేశంలో ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయంగా మారుతుంది. ఈ కులాలకు సంబంధించి ఏదైతే అట్టడుగు కులాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇది ఒక మొదటి స్టెప్గా పడింది. దీనికి సంబంధించి ఏదైతే కులగణన, జనగణనతో పాటు కులగణన కూడా జరిగిన తర్వాత దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, బడ్జెట్ అలొకేషన్స్ కానీ, వాళ్ళకు ఉపాధి రంగాలలో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా అదేవిధంగా వాళ్ళకు అలాంటి అవకాశాలు కూడా రానున్న రోజుల్లో మోడీ నాయకత్వంలో భారతదేశ ప్రజలు అందరూ అభివృద్ధి ఫలాలు అందరూ అందుకుంటారని చెప్పేసి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్తున్న పరిస్థితి.